హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో చాలామందికి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ఓపెన్ అవ్వట్లేదు, సైటే ఓపెన్ అవ్వట్లేదు, అసలు ఆధార్ కార్డ్ రావట్లేదు, ఏం చూపించట్లేదు అని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి కదా. సో కరెక్ట్ సైట్ ఓపెన్ చేసి మీరు కరెక్ట్గా ప్రాపర్గా వెరిఫై చేస్తే వస్తుంది. సో ఇంకా తెలియని వాళ్ళకు, సో సైట్ ఓపెన్ అవ్వట్లేదు అన్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో కరెక్ట్ సైట్ ఎలా ఓపెన్ చేయాలి గూగుల్కి వెళ్ళి, సో మన డైరెక్ట్ మన ఆధార్ కార్డ్తో ఎలా సెర్చ్ చేసుకోవచ్చు, లేదంటే మీ సేవ అప్లికేషన్ నెంబర్తో ఎలా సెర్చ్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఆఫ్టర్ దట్ మీరు కామెంట్స్ చేయండి మీరు చూసిన తర్వాత. సరే రాలేదు అని అంటే, సో చాలామంది కొంచెం వీడియో చూస్తారు, అది రాదు, మళ్ళీ సెర్చ్ చేయట్లేదు, ఇది పని చేయట్లేదు అని చాలా కామెంట్స్ వస్తాయి కదా. సో మీరు క్లియర్గా చూడండి, నేను డైరెక్ట్గా మీ ముందు ఓపెన్ చేసి చూపిస్తాను గూగుల్లోకి వెళ్ళి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరు ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి, సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. యూఐడి నెంబర్ మీన్స్ ఆధార్ కార్డ్ నెంబరే. సో ఆధార్ కార్డ్ నెంబర్ అని ఏం చూపెట్టదు. యూఐడి నెంబర్ అంటే మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఎవరైతే అప్లికెంట్ పెట్టుకున్నారో వాళ్ళది ఆధార్ కార్డ్ నెంబర్ సెర్చ్ చేయాలి, ఎంటర్ చేయాలి ఇందులో. నెక్స్ట్ ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇది విత్ ఆధార్ కార్డ్ నెంబర్ తోటి సెర్చ్ చేయాలనుకుంటే. సో మళ్ళీ బ్యాంక్ వచ్చి మనం మీ సేవ అప్లికేషన్ నెంబర్ ఉందనుకోండి, సో దాంతో కూడా సేమ్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీ సేవ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ సేవ రిసిప్ట్లో ఉన్న నెంబర్ దీంట్లో ఎంటర్ చేస్తే సెర్చ్ చేస్తే మళ్ళీ మనకు రేషన్ కార్డు వచ్చిందా, పెండింగ్ ఉందా, రిజెక్టెడ్ అయినా, ఇలా మనకు క్లియర్గా డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు న్యూగా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ పెండింగ్లోనే ఉండొచ్చు. ఇంకా 1 వీక్ 10 డేస్లో కరెక్ట్గా మనకు ఈ సర్వే చేసి మనకు కార్డ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో ఇలా ఉంటుంది ప్రాసెస్. అయితే చాలామందికి ఓపెన్ అవ్వట్లు అని అంటారు కదా. సో ఖచ్చితంగా వస్తుంది. జస్ట్ మనం గూగుల్కి వెళ్ళి ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని టైప్ చేస్తే EPDS.Telangana.gov.in వెబ్సైట్ని అది క్లిక్ చేయండి. సో దాంట్లో యూఐడి నెంబర్ కనిపిస్తే అది ఆధార్ కార్డ్ నెంబరే. సో చాలామందికి ఓపెన్ అవ్వట్లేదు అని అంటున్నారు కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. సో మీరు ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, వస్తుంది కరెక్ట్గా. సో కరెక్ట్ వెబ్సైట్లో కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వండి, మీకు క్లియర్గా వస్తుంది. రాలేదని చాలామంది అంటారు, సో ఖచ్చితంగా వస్తుంది. నేను మీకు చూపిస్తున్నాను కదా స్క్రీన్ రికార్డింగ్. సో ఇది ఇవాళ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా. యూస్ఫుల్ అయితే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ.